హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, మనం ఈ వీడియోలో మార్చ్ 5th 6th కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో అందరికీ తెలుసు కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్ చాలా హెల్ప్ అవుతాయి కాబట్టి సో మనం ఈ రోజు నుంచి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఒక వీడియో చేస్తాను. సో ఏ రోజు ఆ రోజు చదువుకుంటే మనకి ఎప్పుడు కూడా ఈజీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మార్చ్ 5th 6th కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఫస్ట్, ఇండియాస్ టాలెస్ట్ ట్రైకలర్ హోయిస్టెడ్ ఎట్ అటారీ బోర్డర్ ఇన్ పంజాబ్. సో ఇక్కడ ఏం జరిగిందంటే పంజాబ్లోని మన ఇండియన్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేశారు. అది కూడా దీని స్పెషాలిటీ ఏంటంటే 360 feet, చూడండి 360 feet హైట్ ఉండే పోల్కి ఫ్లాగ్ పెట్టారు. ఓకే, ఇంతవరకు రికార్డు రాంచీలో ఉండేది, అది అక్కడ 293 feet ఉండేది యాక్చువల్గా ఫ్లాగ్. బట్ ఇప్పుడు 360 feet పెట్టడంతో ఇదే ఇప్పుడు రికార్డ్ అయింది. ఇది యాక్చువల్లీ మన ఇండియాకి పాకిస్తాన్కి బోర్డర్కి చాలా దగ్గరలో ఉంది ఫ్లాగ్ కూడా. అది చాలా హైట్ ఉంది. సో పాకిస్తాన్లో లాహోర్ నుంచి కూడా చూస్తే కూడా మన ఫ్లాగ్ కనిపించేలాగా అంత హైట్ 360 feet ఉంది. దీనికి పాకిస్తాన్ కూడా చాలా అబ్జెక్షన్స్ కూడా చెప్పింది యాక్చువల్లీ. బట్ అయినా సరే ఇండియా కేర్ చేయలేదు, ఎందుకంటే అది రూల్స్ లోపలే ఉంది కాబట్టి. ఓకే, ఆ ఫ్లాగ్ 120 feet లెంత్, 80 feet బ్రెడ్త్ ఉంది. సో చాలా పెద్ద ఫ్లాగ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఇండియా టు సప్లై అడిషనల్ 60 MW పవర్ టు బంగ్లాదేశ్. యాక్చువల్గా 2013 నుంచి మన ఇండియా 500 MW బంగ్లాదేశ్కి పవర్ సప్లై చేస్తుంది. ఎక్కడి నుంచి అంటే ఓఎన్జీసీ త్రిపుర పవర్ ప్లాంట్ నుంచి సప్లై చేస్తుంది. ఇప్పుడు దాన్ని ఏం చేయడానికి డిసైడ్ చేశారంటే ఇంకో 60 MW పెంచడానికి డిసైడ్ చేశారు. అంటే 500 ఉండేది 560 అయ్యిందనమాట. సో 560 MW పవర్ని బంగ్లాదేశ్కి పంపిస్తారనమాట. ఎక్కడి నుంచి? ఓఎన్జీసీ త్రిపుర పవర్ ప్లాంట్ నుంచి. ఇది యాక్చువల్లీ షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ 2010లో వచ్చినప్పుడు ఇది ఒప్పందం కుదుర్చుకున్నారనమాట ఇండియాతో. ఓకే, సో నెక్స్ట్, ఇండియా టు ట్రైన్ మయన్మార్ నేవీ. మన ఇండియా మయన్మార్ నేవీకి ట్రైన్ చేయడానికి హెల్ప్ చేస్తానని చెప్పేసి చెప్పిందనమాట మయన్మార్కి. యాక్చువల్లీ మయన్మార్ నుంచి కొంతమంది అఫీషియల్స్ మన ఇండియాని విజిట్ చేశారు. ఆ ఇండియాని విజిట్ చేసిన వాళ్ళు ఇండియన్ నేవల్ మెటీరియాలజికల్ అండ్ అనాలిసిస్ సెంటర్ INMAC మరియు స్కూల్ ఆఫ్ నేవల్ ఓషనాలజీ అండ్ మెట్రాలజీ SNOM, ఆ రెండింటిని చూశారు. చూసినప్పుడు అక్కడ ఓకే మాకు హెల్ప్ చేయమని అడిగినప్పుడు మన ఇండియా కూడా ముందుకొచ్చి వాళ్ళకి నేవీకి ట్రైన్ చేద్దామని చెప్పేసి హెల్ప్ చేస్తామని చెప్పింది. ఇది యాక్చువల్లీ మనకి ఏషియన్ కంట్రీస్కి యాక్ట్ ఈస్ట్ పాలసీ అని ఒకటి ఉంది. సో అవి ఫ్రెండ్లీగా ఉండాలి, హెల్ప్ చేసుకోవాలని చెప్పి ఆ పాలసీలో ఉంటాయి. సో ఆ పాలసీకి అనుగుణంగా ఈ మయన్మార్కి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చిందనమాట ఇండియా. ఓకే, సో నెక్స్ట్, WCD మినిస్ట్రీ టు సెటప్ ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కౌన్సిల్. ఓకే, WCD అంటే ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, WCD. ఓకే, మినిస్ట్రీ ఏం చేసిందంటే ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేద్దామని ఫిక్స్ చేశారు. ఏంటంటే బిజినెస్ చేసే ఉమెన్ చాలా కష్టాలు పడుతున్నారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ కౌన్సిల్కి చెప్పుకుంటే ఆ కౌన్సిల్ ఏం చేస్తుందంటే మంచి పాలసీస్ తీసుకుంటుంది, ఆ చేంజెస్ చేస్తుంది. ఉన్న పాలసీస్లోని చేంజెస్ చేసి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏ అయితే ఫేస్ చేస్తున్నారో అవి ఉండకుండా చేస్తుంది అనమాట. అది ఆ కౌన్సిల్ హెల్ప్ అవుతుంది. అలాగా గవర్నమెంట్ అప్రూవ్స్ స్ట్రాటజిక్ సేల్ ఆఫ్ స్టేట్ ఓన్డ్ సెయిల్స్ 3 స్పెషల్ స్టీల్ ప్లాంట్స్. సో మనకి సెయిల్ అందరికీ తెలిసిందే, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్, దానికి 3 స్పెషల్ స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. అవి వచ్చి ఒకటి వెస్ట్ బెంగాల్లో, ఇంకోటి తమిళనాడులో, ఇంకోటి కర్ణాటకలో ఉన్నాయి. ఓకే, ఈ మూడింటిని ఇంకా మన గవర్నమెంట్ సేల్ చేద్దామని చెప్పి డిసైడ్ చేసింది. అంటే నెమ్మదిగా ఒక్కొక్కటి మొత్తం డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే అమ్మేస్తుంది అనమాట యాక్చువల్లీ. సో టోటల్ నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. మొత్తం కలిపి 15,000 crores వస్తాయని చెప్పి అంచనా. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకే, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఇరాన్ S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బికమ్స్ ఆపరేషనల్. సో ఇరాన్ ఎప్పటి నుంచో రష్యాని S-300 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడుగుతుంది. కానీ రష్యా డెలివర్ చేయడానికి చాలా టైం తీసుకుంది, చాలా ఇయర్స్ తీసుకుంది.
యాక్చువల్గా ఇది ఇరాన్ ఎందుకు తీసుకుంటుందంటే ఇజ్రాయిల్ నుంచి చాలా థ్రెట్స్ వస్తున్నాయి ఇరాన్కి. వాళ్ళు న్యూక్లియర్ దాడులు చేస్తామని చెప్పేసి ఇజ్రాయిల్ చాలా థ్రెట్స్ అవ్వడం వల్ల ఇరాన్ మొత్తానికి మొన్న లాస్ట్ ఇయర్ జరిగిన 2015లో ఒక MOU అది సైన్ చేయడం వల్ల ఇంకా న్యూక్లియర్ ఇప్పుడు ప్రాబ్లం లేదు కాబట్టి రష్యా ఏం చేసిందంటే డెలివర్ చేసింది S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని. ఓకే, ఈ S-300 రష్యా డిఫెన్స్ సిస్టమ్ ఏం చేయగలదంటే ఎయిర్ క్రాఫ్ట్స్ని అండ్ క్రూజ్ మిసైల్స్ని ఆపగలదన్నమాట. దానికి ఆ శక్తి ఉంది. ఓకే, సో ఇప్పుడు స్టేట్స్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకే, మహారాష్ట్ర గవర్నమెంట్ డిసైడ్స్ టు రెగ్యులేట్ వెబ్ బేస్డ్ ట్యాక్సీ సర్వీసెస్. ఇప్పుడు మనకి మహారాష్ట్రలో ఏం డిసైడ్ చేశారంటే గవర్నమెంట్ అక్కడ ట్యాక్సీలు ఉంటాయి కదా, ఒక యాక్ట్ ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చారు ఈ ఇయర్ నుంచి 2017 నుంచి. అది ఏంటంటే ప్రతి ట్యాక్సీ అంటే ఈ యాప్ ఒకటి క్రియేట్ చేశారు. అందులో ట్రాన్స్పరెన్సీ ఇన్ టారిఫ్స్ అంటే ఇప్పుడు ఎవరైనా సరే ప్యాసింజర్ ఎక్కినప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టారిఫ్ తీసుకొని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్యాసింజర్స్ అని చెప్పి అదొక కన్సర్న్తో ఏం చేస్తున్నదంటే గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఒకటే టారిఫ్ ఒకటే రేట్ ఇచ్చేలాగా అక్కడ మనం ఎప్పుడైతే ప్యాసింజర్ ఎక్కుతాడో కారులోని అక్కడ మ్యాప్స్ అండ్ టారిఫ్ కూడా అంటే ఎంత ప్రైస్ అవుతుందో కూడా అది కూడా డిస్ప్లే అయ్యేలాగా ఒక యాప్ క్రియేట్ చేస్తున్నారనమాట. సో ఆ యాప్లోని రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఓకే, ఆ ట్యాక్సీ ఇంతకుముందు పాతగా బ్లాక్ ఎల్లో కలర్ ట్యాక్సీస్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా ఇందులో రిజిస్టర్ అవ్వచ్చు. ఈ యాప్లో రిజిస్టర్ అయ్యి వాళ్ళు కూడా నడుపుకోవచ్చు ఈ సర్వీస్ని. ఇది ఓన్లీ AC అనమాట, మొత్తం ఎయిర్ కండిషన్. ఓకే, ఈ ట్యాక్సీస్ అన్ని. సో జనాలకి కొంచెం ఫ్రీగా ట్యాక్సీ మొత్తం టారిఫ్స్ అవకతవకలు జరగకుండా ఈ యాప్ని తీసుకొచ్చారనమాట, ఈ రెగ్యులేషన్ని. నెక్స్ట్, గూగుల్ ఇండియా అండ్ తెలంగాణ ఇన్స్ MOU ఫర్ సపోర్టింగ్ డిజిటైజేషన్ ఎఫర్ట్స్. మన గూగుల్ ఇండియా అండ్ తెలంగాణ ఈ రెండు కలిసి తెలంగాణలోని డిజిటైజేషన్ ఎఫర్ట్స్కి ముందుకు వచ్చింది. గూగుల్ ఏం చేస్తుందంటే ఇక్కడ క్లౌడ్ యాక్సెస్ ఇస్తుంది అనమాట. క్లౌడ్ యాక్సెస్ ఎవరికి ఇస్తుందంటే ఇప్పటికీ తెలంగాణలో చాలా స్టార్టప్ కంపెనీస్ వచ్చాయి. ఆ స్టార్టప్ కంపెనీస్లో ఏవైతే ఎలిజిబుల్లో వాటికి ఈ క్లౌడ్ యాక్సెస్ ఇస్తుంది అనమాట. అండ్ మళ్ళీ ఇంకా గూగుల్ ఇంకా ఏం డిసైడ్ చేసిందంటే ఆండ్రాయిడ్ ఫండమెంటల్ కోర్సెస్ ఇంజనీరింగ్ వాళ్ళకి అండ్ MCA వాళ్ళకి ఎవరైతే బాగా చదువుతున్నారో ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళకి ఫ్రీగా ఆండ్రాయిడ్ ఫండమెంటల్ కోర్సెస్ కూడా ఇవ్వబోతుంది. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ పాయింట్ మాత్రం చాలా మెయిన్ ఇంపార్టెంట్, ఇది డిజిటల్ లిటరసీ అమాంగ్ రూరల్ ఉమెన్. బాగా పల్లెటూరులో ఉండే ఉమెన్ ఆడవాళ్ళకి ఏం చేస్తుందంటే డిజిటల్ లిటరసీ ఇంటర్నెట్లోనే చదువుకునేలాగా ఒక ప్రోగ్రామ్ పెట్టబోతుంది. అదే ఇంటర్నెట్ సాతి. ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ఇంటర్నెట్ సాతి. సో ఇది ఒక బిట్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్దాం. సో ఇదే లాస్ట్. హబుల్ టెలిస్కోప్ డిస్కవర్ మ్యాసివ్ గెలాక్సీ. సో హబుల్ టెలిస్కోప్ ఒక ఇమేజ్ తీసింది, ఒక మ్యాసివ్ గెలాక్సీ ఇది. సో మన గెలాక్సీ కాకుండా వేరే గెలాక్సీ, మ్యాసివ్ గెలాక్సీ, దాని పేరు ఏం పెట్టుకున్నారంటే UGC 12591 అని పెట్టారు ఆ ఇమేజ్ పేరు. సో కొత్త గెలాక్సీని కనుక్కున్నది హబుల్ టెలిస్కోప్. ఆ గెలాక్సీ మన దగ్గర నుంచి మన ఎర్త్ నుంచి 400 మిలియన్ లైట్ ఇయర్స్ చాలా దూరంలో ఉందంట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీకు ఏమైనా సరే డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీకు వీక్లీ కావాలా కరెంట్ అఫైర్స్, లేదా డైలీనే కావాలా, లేదంటే మంత్లీ లాస్ట్ మంత్స్వి కూడా కావాలంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా అన్ని మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోనే నేను మంచి ఒక వీడియో చేస్తాను. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.